హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో ప్లాంటేషన్ గురించి చూద్దామండి. కానీ ప్లాంటేషన్ గురించి చూసేదానికి ముందు ఒకసారి వినండి. యూట్యూబ్లో డెవలప్ కావాలన్నా లేదంటే బయట డెవలప్ కావాలని ఇట్లా చేస్తున్నావో ఏం అర్థమే కావడంలే. ప్లాంటేషన్ డేట్లు ఫ్రీగా ఇయ్యొద్దు. నువ్వేం గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తున్నావు, బాగానే ఉంది. ఆ ప్లాంటేషన్ డేట్లు అన్ని మిగతా గ్రూపులకు ఫార్వర్డ్ అవుతున్నాయి. అందరినీ నువ్వు 100 మంది చెప్తే మళ్ళీ 1000 మంది వేసి 1000 మంది 2000 మంది వేసి సునామీ చేసి ఊరిని బాగుపడేది చేస్తున్నావు లేదా? నువ్వు కొంచెం చూడు. నువ్వు డెవలప్మెంట్గా నువ్వు రైతే కదా, అందరినీ చెడగొట్టు దయచేసి. అన్నా దయచేసి ప్లాంటేషన్ డేట్ని అది అవాయిడ్ చేయన్నా. ఓపెన్గా చెప్పద్దు దయచేసి. ఓపెన్గా చెప్పడం వల్ల నీకు లాసు, నాకు లాసే. అందరికి వేరే గ్రూపులుగా బంగారం నా దగ్గర 10 గ్రూపులు 2-3 గ్రూపుల్లో నీ ప్లాంటేషన్ గురించే ఉందన్న. ఆ గ్రూపుల్లో మళ్ళీ ఒక గ్రూప్లో 200 మంది 300 మంది ఉన్నారు. మొత్తం బాకేస్తే అనంతపురము ప్లాంటేషన్ చేస్తున్నారు. యూట్యూబ్లో డేట్లు ఇచ్చినారు, వాళ్ళు డేట్లు ఇచ్చినారు, వాళ్ళు చేస్తున్నారు. నార్త్ ఇండియా ప్లాంటేషన్ చేస్తున్నారు. మదనపల్లి ఏరియా ఫుల్ ప్లాంటేషన్, రామసముద్రం ఏరియా ఫుల్ ప్లాంటేషన్, కర్ణాటక ఏరియా ఫుల్ ప్లాంటేషన్, ఓవరాల్గా ఫుల్ ప్లాంటేషన్ ఉంది. అన్న విన్నారు కదండి. అన్న ప్లాంటేషన్ డేట్ అనేది మార్చేసినాను. ఇకపైన నేను ప్లాంటేషన్ డేట్లు అనేది గ్రూప్లో పెట్టను. ఎందుకంటే ఫార్వర్డ్ అవుతున్నాయి. నేను ఫస్టే అందరికీ చెప్పిన ఫార్వర్డ్ చేయకండి అని చెప్పిన ఫార్వర్డ్ అయిపోయినవి. డేట్ అనేది చేంజ్ చేసినాను. కానీ గ్రూప్లో ఉండరు. గ్రూప్లో 90 మంది గంట ఉండరు. ఎవరిని తప్పుపట్టలేను. కానీ చెప్తున్నాను, నేను ఇకపైన ప్లాంటేషన్ డేట్లు చెప్పేదా అనేది చూస్తే కనుక ఫోన్ చేసి చెప్తాను. గ్రూప్లో నేను చెప్పను, ఎందుకంటే ఫార్వర్డ్ అవుతున్నావు అనేసి చెప్పినారు. దాని నుంచి ప్లాంటేషన్ డేట్లు చెప్పాలనుకుంటే కనుక ఇంకా పెయిడ్, ఎందుకంటే ఫ్రీగా చెప్పేదానివల్ల అది వచ్చేసి ఒకరికొకరికి వాళ్ళకి వాళ్ళ బంధువులకి వాళ్ళ ఫ్రెండ్స్కి అనేసి ఫార్వర్డ్ అయిపోతాయి. దాని నుంచి పెయిడ్ అనుకో, డబ్బులు కట్టి కదా ఎప్పుడు నేను డబ్బులు కట్టి నేను ప్లాంటేషన్ డేట్లు తీసుకునేది. నీకెందుకు చెప్పాలి? నీకు కావాలంటే నువ్వు డబ్బులు కట్టి నువ్వు తీసుకో అని చెప్తారు. దాని నుంచి ఇకపైన ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక డబ్బులు కట్టించుకొని మీకు పెయిడ్ ఇన్ఫర్మేషను, జెన్యూన్ ఇన్ఫర్మేషను కావాలనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి, లేదంటే కాల్ చేయండి. ఇకపైన ఇన్ఫర్మేషన్ కావాలంటే పెయిడ్ ఇన్ఫర్మేషను. కానీ మనం రేట్లు చెప్పేదానికి మన ఛానల్ కాదు, రేట్లు చెప్పేదానికి 30-40 ఛానళ్ళు ఉన్నాయి తెలుగులో. కానీ నేను ఇన్ఫర్మేషన్ చెప్పేదానికి మన ఛానల్. ఇన్ఫర్మేషన్ అనేది అంత ఈజీగా ఎవరికి దొరకదు. ఇన్ఫర్మేషన్ అనేది మన సైడ్ తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక కాదు, బయట రాష్ట్రాలు ఇన్ఫర్మేషన్ ఉండాలి. బయట ఎప్పుడు ఎక్కడ నాటుతారు, ఎంత స్టాక్ వస్తుంది ఏమనేది పూర్తిగా తెలుసుకుంటేనే ఇన్ఫర్మేషన్ చెప్పేదానికి అవుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నేను డేట్లు చెప్పేది. సంవత్సరం అంతా డేట్లు ఎవరు చెప్పరు. సంవత్సరంలో 2 సార్లు డేట్లు చెప్పేది. నా డబ్బులు తీసుకుని ఇన్ఫర్మేషన్ చెప్తారంటారు కదా. నేను అన్యాయంగా డబ్బులేం 10,000, 20,000, 30,000 నేను డబ్బులేం తీసుకోను. ఎందుకంటే నేను బయట తిరిగేదానికి నాకు ట్రావెలింగ్ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను 2,000 అట్లా డబ్బులు తీసుకొని గ్రూప్లో యాడ్ చేసుకొని డేట్లు కావాలంటే సపరేట్గా చెప్తా. గ్రూప్లో అంతా ఇంకా ఫార్వర్డ్ చేయను. ఎందుకంటే నేను గ్రూప్లో పెట్టింది వేరే గ్రూపులకంతా ఫార్వర్డ్ అవుతుండే కాబట్టి నేను ఇంకా గ్రూప్లో అయితే డేట్లు అయితే నేను పెట్టను. ఫోన్ చేసి చెప్తాను. ప్రతి ఒక్కరికి జాయిన్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్తాను. ఫ్రీగా వచ్చేది అందరికీ త్వరగా ఫార్వర్డ్ అయిపోతుంది. అదే డబ్బులు ఇచ్చి తీసుకునేది అనేది వాళ్ళ దగ్గరే పెట్టుకుంటారు ఇన్ఫర్మేషన్. దాని నుంచినే ఫస్ట్ జాయిన్ అయ్యేటప్పుడు ఎంతో కొంత డబ్బు పే చేసుకొని ఇన్ఫర్మేషన్ చెప్పేది. ఇకపైన మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే కానీ ఎవరైనా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్ఫర్మేషన్ కావాలంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. కాల్ నేను పిక్ చేయకుంటే కూడా వాట్సాప్ మెసేజ్ ఉంటే కనుక రీప్లై అనేది చేస్తాను కంపల్సరీ.